వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ భగవతే హనుమతే నమో నమః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి దుఃఖః. ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే భగవద్గీత సరిగ్గా చదివితే బ్రతకడం ఎలాగో తెలుస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ జీవన విధానం భగవద్గీత. ప్రతివాడు ఆరోగ్యంగా ఆనందంగా 10 మందికి పనికొచ్చేలా దీర్ఘాయువుతో బ్రతికి చివరికి పరమాత్మను చేరుకోవడానికి తగ్గ మార్గం చెప్పిన ధర్మం పేరు హిందూ ధర్మం. అదే చెప్తోంది భగవద్గీత, అదే చెప్తోంది భారతం, అదే చెప్తోంది రామాయణం, అదే చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ సకాలంలో నిద్రపోతూ సకాలం లేస్తున్నావు కదా, అంతేకాదు తెల్లవారుజాములోనే చెయ్యవలసిన ఆలోచనలు చేస్తున్నావు కదా అన్నాడు. ఇది చాలా ముఖ్యమండి. కొంతమంది అర్ధరాత్రి 1 గంట వరకు చదివి అప్పుడు పడుకుని ఉదయం 8కి లేస్తారు. ఆ బుద్ధులు వికసించవు. తెలుసుకోండి. ఇక్కడ తెల్లవారుజామునే సరైన ఆ నిర్ణయాలు తీసుకోవాలి, సరైన ఆలోచనలు చేయాలి. కచ్చిచ్చ అపరరాత్రేషు చింతయస్యర్థ నైపుణం. అంతేకాదు ఎక్కువ మందితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా, అలాగని ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా అన్నాడు. చాలా గొప్ప మాట. రాజు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సులు అండి ఇవన్నీ కూడా. ఒక డెసిషన్ తీసుకుంటే ఒక మేనేజరు కంపెనీకి కానీ దేనికైనా అంటే ఎలా అన్వయించుకోవాలో చెప్తున్నాను రామాయణాన్ని. ఎప్పటికప్పుడు సమకాలీనం గురించి ఎందుకు చెప్తున్నామంటే రామాయణం ఒక కాలానికి సంబంధించిన గ్రంథం కాదు. ఏ సమాజానికైనా ఏ దేశానికైనా ఏ కాలానికైనా పనికొచ్చే ధర్మములు చెప్పే గ్రంథం పేరు రామాయణం. అందుకే ఎప్పటికప్పుడు సమకాలీనానికి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన రాజులు కానక్కర్లేదు, మేనేజ్మెంట్ స్కిల్స్ అండి ఇవి. కంపెనీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ని చెప్తుంటాం. అన్నిటికీ మించి మరొక మేనేజ్మెంట్ ఉంది. అది మీకు ఏ కోర్సులో నేర్పరు. లైఫ్ మేనేజ్మెంట్. ఆ లైఫ్ మేనేజ్మెంట్ కూడా రామాయణంలో కనబడుతుంది. మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్, ఇట్ ఇస్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్, ఎనీథింగ్ యు కాల్, ఏదైనా ఇందులో కనబడుతుంది. పరిశీలించండి. ఇక్కడ అందుకు ఒక్కడివే కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా, అలాగని ఎక్కువ మంది తీసుకోవట్లేదు కదా, సరైన మంత్రులతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నావు కదా. అంతేకాదు తక్కువ సాధన సంపత్తితో ఎక్కువ ఫలితం తీసుకునే ప్రణాళికలు వేస్తున్నావు కదా. చాలా చూడండి. అంటే తక్కువ వాటితో ఎక్కువ ఫలితం వచ్చేటట్టుగా అక్కడ ఎకనామికల్గా ఉంటూ గొప్ప సాధన ఎలా చేయాలో అనేది జాగ్రత్తగా జరుగుతోంది కదా. పైగా ఒక పని నిర్ణయించిన తర్వాత అమలుపరచడానికి ఆలస్యం చేయడం లేదు కదా. ఇది చూడండి. ఈ మాట నిజానికి రాజకీయ నాయకుడికి బాగా తెలియాలి. ఒక పెద్ద లా పాస్ చేస్తారు, ఒక స్కీమ్ పెడతారు, అంతే అక్కడితో ఆగిపోతుంది, ఫైల్లోనే, ఇంప్లిమెంటేషన్ ఉండదు. అలా కాకూడదు. ఒక ప్రణాళిక వేసిన తర్వాత ప్లానింగ్, వెంటనే ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రణాళిక అమలుపరచడం మధ్యలో జనాలు ఉంటారు, వాళ్ళు అవినీతి పనులు కాకుండా ఉండాలి. ఇది తెలుసుకోవాలి. మన ఊరికి ఒక మంచి నీటిపారుదల కోసం ఏర్పాటు చేసి గవర్నమెంట్ కొన్ని కోట్లు పెట్టింది. ఈ లోపల వెంటనే తయారు చేయడం సిద్ధపడతారు, కానీ అందులో కొన్ని కోట్లు తినేసి నైపుణ్యం లేకుండా చేస్తూ ప్రజలకు మిగిల్చేది ఏమిటి? అందుకే ఒకవైపు మంచి ప్రణాళికలు కనబడతాయి, ఎక్కడ ఫైల్స్లో, కాగితాల్లో ఉంటే ప్రణాళికలు, కానీ ఆ ప్రణాళిక ఏ చోట్ల చేస్తున్నామని చెప్తారు, అక్కడ ఏ ప్రణాళిక ఉండదు. చూడండి, మహా అయితే ఒక శంకుస్థాపన స్తంభం ఉంటుంది అంతే, పనులు మాత్రం ఉండవు. మనం చూడట్లేదు. రామాయణం చదవండి, తెలుస్తుంది ఏం చెయ్యాలో. అందుకు చెప్తున్నాడు, ప్రణాళికలు వేసిన దానికి ఆలస్యం చేయకుండా చేస్తున్నావు కదా. ఇక్కడ క్షిప్రం ఆరభసే కర్తుం న దీర్ఘయసి రాఘవ. క్షిప్రం ఆరభసే, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక ఆలస్యం చేయకుండా అమలుపరుస్తున్నావు కదా. అది కచ్చిత్సే సుకృతాన్యేన కృతరూపాని వా పునః. అంతేకాదు, నువ్వు ఏ పనులు తలపెట్టావో ఆ పనులు పూర్తయ్యాయా లేదా, ఒకవేళ పనులు జరుగుతుంటే ఏ స్థితిలో ఉన్నది అనేది నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసా, నీకు తెలుసా? ఇది తెలుసుకో. అంటే ఎప్పటికప్పుడు ఆ పనులు పర్యవేక్షిస్తూ ఉండాలి, జరిగేయా లేదా అనేది. అది చెప్తున్నాడు ఇక్కడ. కచ్చిన్న తర్కేర్యుక్త్యా వాయే చాప్యపరికీర్తిత
త్వయా వా తవ వామాత్యై బుధ్యతే తాత మంత్రితం. అంతేకాదు కొన్ని రాజక్షేమం కోసం తీసుకున్న ఉపాయాలు నిర్ణయాలు ఉంటాయి. అవి ముఖ్యమైన వాళ్ళ మధ్య ఉండాలే తప్ప అవి కాకుండా ప్రమాదకరమైన వాళ్ళకు కూడా తెలిసేలాగా బహిర్గతం కావడం లేదు కదా. మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రెసీ అది ఇక్కడ ఉండవలసిన రహస్యమైన యంత్రాంగం మంత్రాంగం ఉండాలి. అన్నీ బయట పెట్టకూడదు. సైనిక వ్యవస్థలో ఏం జరుగుతుందో అందరికీ తెలియని అవసరం లేదు. అలాంటి రహస్యములన్నీ కాపాడబడుతున్నాయి కదా. అంతేకాదు అనేక మంది మూర్ఖులతో చర్చించడం కంటే ఒక్క పండితుడితో అంటే ఒక జ్ఞానితో చర్చించే నిర్ణయం తీసుకో. ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే అందరి నిర్ణయం ఆమోదించాక అప్పుడు చేస్తామంటే అందరిలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో ఆలోచించక్కడ. కనుక మెజారిటీ అనేది ఒకప్పుడు ప్రమాదం. క్వాలిటీ చాలా అవసరం. నిజంగా ప్రజాక్షేమం కోరుకునే వాళ్ళు 2-3 ఉంటారు. 1,00,000 మంది 1,000 మందికి అసలు ప్రజాక్షేమం అంటే ఏంటో తెలియదు. అందుకు నిజంగా ప్రజాక్షేమం ఆలోచించగలిగినటువంటి నిజమైన మేధావులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి తప్ప మూర్ఖులతో కలిసి నిర్ణయం తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా. చిక్కులు ఏర్పడినప్పుడు ఎప్పుడైనా రాజ్యంలో చిక్కులు ఏర్పడినప్పుడు సరైన మేధావులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి సుమా. అంతేకాదు నీ రాజ్యంలో నిజంగా ఏ తప్పు లేని వాడి మీద ఆరోపణలు జరిగితే సరి అయిన న్యాయమూర్తులతో విచక్షణగా ఆలోచన చేసి సరి అయిన న్యాయ నిర్ణయం తీసుకుంటున్నావు కదా. ఎందుకంటే సృష్టిలో రాజ్యపాలనలో మేధావులు తెలివైన వారు ప్రజలకు పనికొచ్చే వాళ్ళ మీద శత్రువులు ఎక్కువ ఉంటూ ఉంటారు. వారిపై ఏవైనా అభియోగాలు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అన్నీ పరిశీలించి నిజమైనటువంటి జ్ఞానులు ప్రపంచానికి హితం కలిగించేవారు వారిని తొందరపడి శిక్షించరాదు. ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఎక్కువ మందికి తెలియాల్సిన మాట కూడా ఇదే. అదేమిటంటే ఎవరైతే దొంగలో ఎవరు ప్రజాక్షేమాన్ని దెబ్బతీస్తారో అటువంటి వారిని ఉపేక్షించరాదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎవరి వల్ల ప్రజాక్షేమం దెబ్బతింటుందో ఎవరు దొంగలై ఉంటారో పైగా ఎవరు దొంగలని నిరూపించబడి దొరుకుతారో అటువంటి వారికి శిక్ష వేయడంలో ఆలస్యం జరగరాదు. ఇది చాలా ముఖ్యమైన అంశం చెప్తున్నారు ఇక్కడ. నువ్వు న్యాయవాదం అనేటువంటి మిషతో న్యాయ చర్చల మిషతో ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకా ప్రమాదం కలుగుతుంది సుమా. ఇది చెప్తున్నారు. అందుకు ఆలస్యంగా న్యాయ నిర్ణయం చేయడం కూడా ప్రమాదమే. అందుకు నిజమైనటువంటి దుర్మార్గుడు అని తెలిసాక మాత్రం శిక్షించడానికి వెనుకాడకూడదు. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు ఎప్పుడైనా సరే ఒక ధనికుడు దుర్మార్గం చేశాడని రుజువయ్యాక నువ్వు పేదవాడు ధనికుడు అనే భేదంతో ఆ ధనికుడిచ్చే ధన లోభానికి ఆశపడి అన్యాయం చేయట్లేదు కదా. ధనికుడైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. పేదవాడికి ధనం లేకపోయినా న్యాయం ఉంటే పేదవాడినే రక్షించాలి. అటువంటి న్యాయము నీ రాజ్యంలో జరుగుతోంది కదా. చూసారు, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది రామరాజ్యంలో ఎలా ఉండేది. రామరాజ్యం అంటే మొత్తం సూర్యవంశరాజులు అంటే ఒకప్పుడు భారతదేశపు రాజ్యాంగం ఇది. వ్యసనే కచ్చిదాఢ్యస్య దుర్గతస్య చ రాఘవ అర్థం విరాగాహ పశ్యంతి తవామాచ్య బహుశ్రుతాః. ధనికుని విషయంలో కానీ ధనం లేనివాడి విషయంలో కానీ ఒక వివాదం ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులు పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారా లేదా గమనించు అన్నారు ఇక్కడ. ఎందుకంటే న్యాయశాస్త్ర నిపుణులైన ధనానికి లోభం పడితే ధనవంతుడు పక్షం మాట్లాడతారు. అందుకు అలాంటి సమయంలో ఒక నిర్ధనికుడు అంటే ధనం లేనివాడు ధనం ఉన్నవాడి మధ్య వివాదం ఏర్పడితే కేవలం న్యాయశాస్త్ర నిపుణులు న్యాయమే కాదు వాడిని ఒక నిఘా వేసి నువ్వు గమనించాలి. ధనలోభంతో పేదవాడికి అన్యాయం జరగరాదు. ఇది చెప్తున్నాడు. ఏ రాజ్యంలో పేదవాడికి అన్యాయం జరగదో ఆ రాజ్యం పేరు రామరాజ్యం. తెలుసుకోండి. కొచ్చిన్నుగ్రేణ దండేన భృతముద్వేజిత వ్రజం. అంతేకాదు ప్రజల్ని ఉద్వేగపరిచే భయంకరమైనటువంటి దండనలు విధించట్లేదు కదా. దండంలో తీవ్రత్వం ఉండరాదు. అది ఒకటి తెలుసుకో. ఎందుకంటే నీ మీద ఆధారపడేటువంటి భృత్యులు నీ వల్ల బ్రతికే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మాత్రం ఇప్పుడు దుఃఖ పెట్టకూడదు సుమా. గొప్పగా చెప్తున్నాడు. భృత్యులని అమాత్యులు ఎవరెవరైతే మన మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి లోటు లేకుండా చూడాలి. వాళ్ళు దుఃఖపడకూడదు. ఒకవేళ వాళ్ళు దుఃఖపడితే వాళ్ళ కన్నీరు నిన్ను బాధ పెడుతుంది. ఇది కూడా తెలుసుకో. అంతేకాదు ప్రతి చోట రాజుకు ఉండవలసినటువంటి అనేక స్థలములు కొన్ని ఉంటాయి, దుర్గములు. అవన్నీ క్షేమంగా ఉన్నాయి కదా అని. ఇవన్నీ చెప్పాలంటే భారతీయ రాజనీతి శాస్త్రం అంతా ఒక్క సర్గలో ఉంది. ఎన్నో శాస్త్రాలు మనం పోగొట్టుకున్నాం. భారతదేశంపై దాడులు చేసి అనేక ఆలయాలు ధ్వంసం చేసి అనేక మంది భారతీయ స్త్రీలని మానభంగాలు చేసి
అనేక మందిని సంహరించి మా ధర్మంలోకి మారకపోతే చంపేస్తామని చెప్పి భయంకరంగా చంపి చెరసాలలో బంధించి అనేక ఆలయాల్ని ధ్వంసం చేసి ఆలయాల్లో సంపదలు తమ కోశాగారాలకి తరలించుకుని భోగాలు అనుభవించినటువంటి దుర్మార్గుల పాలనలో భారతదేశానికి అనేక శాస్త్రాలు తగలబడ్డాయి, అనేక విద్యలు పోయాయి. మన అదృష్టవశాత్తు ఇంకా రామాయణ భారతాలు మిగిలాయి. వాటిల్లో చెప్పిన శాస్త్రాంశాలైనా మనం తెలుసుకోవాలి. అందుకే రామాయణం అంటే కేవలం రాక్షస సంహారానికి బయలుదేరిన ఒక రాజుగారి కథ మాత్రమే కాదు. ఇన్ని ధర్మాలు, ఇన్ని విజ్ఞానాలు చెప్తున్నాడు. రాజనీతి శాస్త్రం అంతా రామాయణంలో ఉంది, వేదాంత శాస్త్రం అంతా రామాయణంలో ఉన్నది. ఏమీ లేదండి రామాయణంలో, బ్రతుకు కావలసిందంతా రామాయణంలో ఉన్నది. ఈ దేశం యుగాల నుంచి సాధించిన విలువలు, ధర్మాలు, సంస్కారాలు, నాగరికత అంతా రాశిపోసి కనబడుతోంది రామాయణంలో. అందుకే పసితనం నుంచే రామాయణం చదవాలి, పసితనం నుంచే రామభక్తులం కావాలి, అప్పుడు మనం బాగుపడగలం. అందుకని ఇప్పటి నుంచి మా పిల్లలకి ఆధ్యాత్మికత ఎందుకండి, ముసలయ్యాక చూసుకుందాం. ఏం చూసుకుంటారు, మనలాగే హాస్పిటల్స్ చూస్తారు, ఏం లాభం. అందుకే సంస్కారం అనేది పసితనం నుంచే రావాలి. మన పిల్లలు ఆధ్యాత్మికవాదులు అవుతున్నారంటే ఆ తల్లిదండ్రులు సంతోషించాలండి. దానివల్ల వాళ్ళు పాపం లేకుండా ఉంటారు, వాళ్ళ వల్ల ప్రపంచం పాపం లేకుండా ఉంటుంది. అందుకే ప్రపంచంలో మానవులందరూ ఆధ్యాత్మికవాదులైతే ఆ ప్రపంచం చాలా బాగుంటుంది అని మనం చెప్తూ, ఆధ్యాత్మం ధర్మంతో ముడిపడి ఉంటుంది కనుక ధార్మికత ఇక్కడ చెప్తున్నాడు. ఎలాంటి వారిని గౌరవించాలంటే కృషి గోరక్ష జీవిన, చాలా ముఖ్యమైన మాట చెప్పాడు. వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు, గోవుల్ని పెంచేవారు, వాళ్ళని నువ్వు బాగా చూసుకోవాలి. ఆ రెండూ మాత్రం ఎప్పుడు నిర్లక్ష్యపరచరాదు, అప్పుడు నీ రాజ్యం బాగుంటుంది. ఇది చేస్తున్నావు కదా అన్నాడు. కచ్చిత్తే దయితా సర్వే కృషి గోరక్ష జీవిన వార్తాయాం సంశ్రితస్తాత లోకో హి సుఖమేధతే. గొప్ప మాట చెప్తున్నాడు, ఇది అందరూ తెలుసుకోవాల్సింది. వ్యవసాయము, పశుపాలన ఈ రెండు కానీ నెగ్లెక్ట్ చేస్తే ఆ రాజ్యం ఎదగదు, ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు అని రాముడు ఆనాడు చెప్పాడు ఇక్కడ. అందుకే రైతుని ఎప్పుడు నిర్లక్ష్యపరచరాదు, ఆవులను ఎప్పుడు నిర్లక్ష్యపరచరాదు. అందుకు ఆవుని కాపాడడం అనేది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు, అది దేశానికి సంబంధించిన అంశం, మనిషికి సంబంధించిన అంశం. పశు సంపద కాపాడబడితే దేశానికి క్షేమం, తెలుసుకోండి. అందుకు ఆవు పాడి, ఆవులు భారతదేశానికి రక్ష. అందుకే ఆవులు రక్షింపబడితే, వ్యవసాయం రక్షింపబడితే దేశం బాగుంటుంది. అందుకే రెండు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా. మూడవది వాణిజ్యము, వ్యాపార రంగం, అది జాగ్రత్తగా చూసుకోవాలి. ట్రేడ్ అండ్ కామర్స్ ఇది చాలా అవసరం. ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏం కావాలో చెప్తున్నాడండి. ఇది నిజానికి కాలేజీ స్టూడెంట్స్ని చెప్పవలసిన పాఠాలు ఇవి, వాళ్ళకు కూర్చొని చెప్పాలి. కానీ కాలక్షేపానికి వచ్చి ఏదో ఆధ్యాత్మికత అనుకునే వాళ్ళకి కాదు చెప్పేది. కనుక ఇవన్నీ కూడా మనం ఇవాళ కాలేజీ స్టూడెంట్స్ అయిపోయామని వినండి. ఇక్కడ ఇవన్నీ పాఠాలుగా చెప్పాల్సింది. ఇందులో ఏమైనా మత ప్రసక్తి ఉందా ఉండి, మనిషి ప్రసక్తి తప్ప. కృషి గోరక్ష జీవులు, వ్యాపారం, చాలా వాణిజ్యవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వ్యాపారాభివృద్ధి లేనప్పుడు ఆ దేశం సుఖశాంతులతో ఉండదు, ఇది తెలుసుకోవాలి. రక్షాహి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసిన. అందుకే దేశంలో ఉన్న ప్రతివారి క్షేమం కోసం రాజు పాలించాలి. ఒక వర్గం వారి కోసమో ఒకరి కోసమో వాళ్ళకి మాత్రమే సదుపాయాలు ఇస్తున్నామని కాదు, అందరూ క్షేమంగా ఉండేట్టు చేయాలి. అంతేకాదు కశ్చిత్ స్త్రియ సాంత్వయసి కశ్చిత్తాశ్చ సురక్షితా. గొప్ప మాట చెప్పాడు. కశ్చిన్న శ్రద్ధ దాస్యాసాం కశ్చిత్ గుహ్యన్న భాషసే. నీ రాజ్యంలో స్త్రీలకు రక్షణ ఉంటుంది కదా, ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఇక్కడ. నిజంగా ఈ మాట పాటిస్తే భారతదేశంలో అభయ, నిర్భయ మొదలంటి కేసులు రావు. అవునా లేదా? స్త్రీలందరూ రక్షింపబడాలి. స్త్రీలకి దుఃఖం కలగకుండా సరైన పరిస్థితి కల్పిస్తున్నావు కదా. ఈ విధంగా స్త్రీల రక్షణ భారం వహిస్తున్నారా లేదా? అందుకే దేశంలో స్త్రీ రక్షణ అనేది చాలా ప్రధానము. స్త్రీమూర్తిని సరిగ్గా కాపాడుకోవడం అని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా చతురంగ బలాలు కాపాడుతున్నావు కదా. సైన్యం ఎప్పుడు దృఢంగా ఉండాలి, రాజ్యాన్ని రక్షించేది సైన్యం. ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ శుచిగానే ఉన్నారు కదా, అంటే అర్థం అవినీతి లేకుండా ఉన్నారు కదా. ఎందుకంటే సైన్యము, మంత్రాంగము ఈ రెండిట్లో అవినీతి ఉంటే దేశానికి ప్రమాదం. అందుకు సైన్య వ్యవస్థలో వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా, ఇది చెప్తున్నారు. నువ్వు రోజు పొద్దున్న నిద్ర లేచాక నీ కాలకృత్యములు అయిన తర్వాత ప్రజలందరికీ కనబడుతున్నావా లేదా? 5 ఏళ్లకోసారి కనబడటం కాదు, ప్రజలతో నిరంతరం అనుబంధం ఉండాలి రాజుకి. అందుకే తరచూ ప్రజలతో కలుస్తున్నావు కదా. నీ దగ్గర పనిచేసేవాళ్ళు నిర్భయంగా, ధైర్యంగా నీ దగ్గరికి రాగలుగుతున్నారా? అలాగని అవినయంగా నీ దగ్గరికి రావడం లేదు కదా, చాలా చెప్తున్నాడు. ఎందుకంటే ఎంత చనువివ్వాలో అంత చనువివ్వాలి. ఎక్కువ చనువిచ్చి మీదకి ఎక్కిపోకూడదు, అలాగని మరీ బిగించి దూరం పెట్టకూడదు. ఎంత పెట్టాలో అంత పెట్టాలి, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని నమ్మడం లేదు కదా.
అలాగని ఎవరిని నమ్మకుండా ఉండడం లేదు కదా అన్నాడు. ఎంత గొప్ప విషయం! రాజనీతి ఇంత పదునండి. అందుకే రాజైన వాడు ఎలా ఉండాలంటే ఎవరిని అంత తేలిగ్గా నమ్మకూడదు, కానీ నమ్మనట్టు అవతల వాడికి కనబడకూడదు. నమ్ముతున్నట్టే కనబడుతూ తనదైన పరిశీలన ఒకటి చేయగలగాలి. అది సత్యం అవునో కాదో తాను నిర్ణయించగలగాలి. అందుకే పూర్తిగా వారి నిర్ణయాల మీద ఆధారపడకూడదు. వాళ్ళ నిర్ణయాలు అడగాలి. తనదైన విచక్షణ తనకు ఉండాలి. ఇది చాలా గొప్ప విషయం. అంతేగాని పూర్వ కాలంలో రాజు అనగానే పదవి మీద ఎక్కి భోగాలు అనుభవించడం కాదు, కంటికి రెప్పలా పాలన చేయడం. ఇదే నిజమైన పాలనా వ్యవస్థ. అంతేకాదు రాజుకు ఉండవలసిన దుర్గములు అంటే రక్షణ స్థానములన్నీ గట్టిగానే ఉన్నాయి కదా. ఒకటి ధనధాన్య వ్యవస్థ బాగుందా లేదా, ఇది చాలా ముఖ్యం. అంటే కోశాగారం బాగుండాలి, ఖజానా నిండుగా ఉండాలి. అందులో ప్రజలకి ఎప్పుడు ఆకలి అనేది లేకుండా ఆహార నిల్వలు సరిగ్గా ఉండే ఫుడ్ కార్పొరేషన్ అండి, అది చెప్తున్నాడు. ధనధాన్య వృద్ధి బాగుంది కదా, అస్త్రశస్త్రాలు నీటి కొరత లేకుండా ఉంది కదా. ఇవాళకి న్యూస్ చూస్తే బాధ కలిగింది. అనేక చోట్ల నీరు పుట్టక బాధపడుతున్నట్ట. వర్షాలు పడినప్పుడు దాచుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయలేక ఇదివరకు పూర్వీకులు చక్కగా ఆలోచించి చేసిన చెరువుల్ని కూడా ఆక్రమించుకుని ఫ్లాటలు కట్టేసి నీరు నిలవడానికి చోటు లేకుండా చేసి సముద్రంలోకి ఎంతో తాగవలసిన నీరు వృధాగా కలిసిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నాం. అందరికీ నీరు అందాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. జలములు అందరికీ అందేటట్టు సమృద్ధిగా ఉంచుతున్నాము కదా. ఎంత చక్కగా అడిగాడు. కచ్చిత్ సర్వాణి దుర్గాని ధనధాన్యాయద ఉదకై, జలముల చేత, యంత్రశ్చ యంత్రముల చేత ఇవన్నీ చక్కగా ఉన్నాయి కదా. అలాగే శిల్పులు అంటే ఇంజనీర్స్, ఇది నిర్మాణవేత్తలు, రకరకాల నిర్మాణాలు చేయగలిగిన వాళ్ళు చక్కగా ఉన్నారు కదా. రాజ్య ఆదాయం బాగుంది కదా. నువ్వు ఖర్చులు పెట్టేటప్పుడు ఆదాయ వ్యయాలు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా. మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. పీపుల్ మేనేజ్మెంట్ ఎలాగో ఉండాలి. ఎన్ని అడ్మినిస్ట్రేషన్ విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. న్యాయశాస్త్ర నిపుణుల్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. నువ్వు న్యాయమూర్తులుగా పెట్టినటువంటి వాళ్ళ చరిత్రను ముందు పరిశీలించు. వాళ్ళందరూ శుద్ధులైనటువంటి వాళ్ళని ఆ స్థానాల్లో పెట్టాలి. వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు. రాజు అయిన వాడికి 14 దోషాలు ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది రాజుకే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా. నాస్తికుడు కారాదు, అబద్ధాలు ఆడరాదు, క్రోధ స్వభావం ఉండకూడదు, అజాగ్రత్త ఉండరాదు, కర్తవ్యాలను ఉపేక్షించరాదు, చెయ్యవలసిన వాటిని వెనక్కి పెట్టకూడదు, కాలయాపన చెయ్యరాదు, మహాత్ముల్ని దర్శించకుండా ఉండరాదు. ఇది చెప్తున్నాడు. జ్ఞానులైన వాళ్ళని కలవాలి. పెద్దవాళ్ళు తెలివైన వారు ఉంటే తాను వాళ్ళ వద్దకెళ్ళి కూర్చోవాలంతే. వాళ్ళ వల్ల ఎన్నో తెలుస్తుంది. జ్ఞానుల్ని గౌరవించాలి, తెలుసుకోవాలి. ఏ దేశంలో మేధావుల్ని గౌరవించారో ఆ దేశం పతనమైపోతుంది. అందుకే ఆ దేశం మేధావులను ఆ దేశం కాపాడుకోవాలి, లేకపోతే పరదేశాలు ఆక్రమిస్తాయి. బ్రెయిన్ డ్రైన్ కూడదు అని ఆ రోజుల్లో చెప్పాడు రామచంద్రమూర్తి. నీ దేశంలో మేధావులకు నువ్వు కావలసినవన్నీ ఇస్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు. అందుకే జ్ఞానుల్ని దర్శించాలి. సోమరితనం ఉండకూడదు, ఇంద్రియాలకు లొంగిపోకూడదు, మంత్రులతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు, విషయాలపై అవగాహన లేకుండా ఆలోచన చేయరాదు, నిశ్చయించిన పనులను వెంటనే ప్రారంభించాలి. అలా ప్రారంభింపకుండా ఉంటే అదొక దోషం. అదేవిధంగా రహస్యాల్ని దాచలేకపోవడం ఒక దోషం. రహస్యాన్ని దాచగలగడం తెలియాలి. మంచి పని అనేటువంటిది ఉన్నదే, దానిని మాత్రం అతి శీఘ్రంగా చేయాలి అన్నాడు ఇక్కడ. కొన్ని వాయిదాలు వేయచ్చు, కానీ వెంటనే చేయాల్సిన మంచి పనికి మాత్రం వాయిదా వేయకు. అదేవిధంగా ఎక్కువ శత్రువుల మీదకి తక్కువ బలంతో దాడికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్తే అదుగు దోషం. ఇలా 14 అంశాలు చెప్పాడు ఇక్కడ. ఇలా ఎన్నెన్నో కనబడుతున్నాయి. నన్ను నేను నిగ్రహించుకుంటే ఇక్కడ ఆపుతున్నా. అరణ్యాలు ఎలా కాపాడుకోవాలి, జలాలు ఎలా కాపాడుకోవాలి, బార్డర్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఎన్ని చెప్పాడండి ఇక్కడ. మెత్తబడకూడదు అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. ఇలా చేస్తున్నావు కథ 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 అంటూ 77 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ ఎన్ని విశేషములు చెప్పాడో. ఈ కథా కథ అనడంలోనే నువ్వు చేస్తూనే ఉంటావు, లేకపోతే చెయ్యు అని చెప్పడం. ఎన్ని మంచి విషయములు చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి భోరుమని ఏడ్చి ముందు చెప్పిన వార్త ఏంటంటే, నాన్న లేరు, అన్నయ్య వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిన దుఃఖంతో ఆయన పడుతూ ఆ తాపంతో ఆయన తనువు చాలించారు అనగానే అంత రామచంద్రుడు ఒక్కసారి తను కూర్చున్న చోటు నుంచి కింద పడ్డాడు. చూడండి ఇక్కడ తండ్రి లేని దుఃఖం ఆయనకు కలిగింది, నిలవలేకపోయాడు. ఇవన్నీ మానవ సంబంధాలు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అందుకు ఉత్తమమైన మానవుడు తల్లిదండ్రుల వియోగంతో దుఃఖించడం సహజం. అందుకు రాముడు నారాయణుడిగా సర్వజ్ఞుడైనప్పటికీ కూడా ఉత్తమ మానవుడిగా ఆయన తండ్రి లేడన్న దుఃఖంతో కింద పడ్డాడు. ఎప్పుడో వెంటనే భరతుడు, లక్ష్మణుడు శత్రువుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు భోరుము ఏడ్చారు అన్నను పట్టుకుని. ఎందుకంటే అన్నగారికి తెలియగానే ఒక్కసారి వాళ్ళ నాన్న అన్ని గుర్తొచ్చాయి. అందరూ పట్టుకుని భోరుమని ఏడ్చారు. తల్లులు కళ్ళు చెమర్చాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ దుఃఖించారు.
వెంటనే రాముడు అనుకున్నాడు, నేను కానీ వస్తే నాన్నకి ఇలాంటి దుస్థితి ఏర్పడుతున్న భయం వేసింది. అందుకే అనేక జాగ్రత్తలు చెప్పొచ్చాను, అయినా నాన్న నిలవలేకపోయాడు. మన దురదృష్టం. ఎటువంటి నాన్న అంటూ దశరథుడు ఏ విధంగా పాలన చేసేవాడు, ఏ విధంగా తమను ఆదరించేవాడు, ఎంత ప్రేమ చూపించేవాడని గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇవి ఉండాలండి, తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకోవాలి, దుఃఖపడాలి, అదొక ఉత్తమ సంస్కారం. అందుకే తండ్రిని తలుచుకుని దుఃఖపడుతూ ఆఖరికి నియమాల ప్రకారం అరణ్యవాసం చేయడం చేత అరుద్ధోదయ క్రియలు చేయడానికి కూడా నేను కాలేదు, నువ్వు ధన్యుడవు, చక్కగా క్రియలు చేసావు తండ్రికి. ఇప్పుడు నేను వెంటనే వార్త తెలిసిన వెంటనే పుత్రుడిగా నేను చేయవలసిన కర్తవ్యం ఉన్నది, ఆయనకి పిండ ప్రదానం తిలతర్పణం చేయాలి. కనుక వెంటనే ఇప్పుడు అదిగో గంగ ప్రవహిస్తోంది అని చెప్పి, అరణ్యాల్లో మనం అనుకున్న పిండులు అవి దొరకవు, అక్కడ ఇంగుది వృక్షపు విత్తనములతో వాటితోని ఆయన పిండి తయారు చేశాడు, తెలక పిండి. ఈ తెలక పిండితో పిండములు చేసి గంగలో స్నానం చేసిన తర్వాత ఆ తెలక పిండితో పిండములు చేసి పిండ ప్రదానం చేసి తర్పణలు విడిచిపెట్టి ఆయన నమస్కారం చేశాడు. ఇక్కడ ఒక సార్వభౌముడు చేయవలసినటువంటి పద్ధతిలో కాకుండా ఒక అరణ్యవాసి చేయవలసిన పద్ధతిలో చేయడంతో అది చూసి తల్లులకు దుఃఖం కలిగింది. ఆ సమయంలో మొత్తానికి చేయవలసిన పితృకార్యం పూర్తి చేశాడు. తర్వాత తాను కూర్చున్న తర్వాత అందరూ రాముని చుట్టూ కూర్చున్నారు. ఇప్పుడు ఇంకా మాటలు ప్రారంభమయ్యాయి. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మొదలైన మహర్షులు, సుమంత్రుడు మొదలైనటువంటి పెద్దలు, మంత్రులు వారి వారి స్థానముల యందు ఉన్నతాశ్రములందు ఉచితాశ్రములందు ఉండగా రాముడు తనకుచితమైన ఆశ్రమంలో ఉన్నాడు. భరత శత్రుఘ్నాదులు కూడా కూర్చున్నారు. కానీ భరతుడు రాముడి దగ్గరే కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. రామా, నేను వచ్చిన అసలు కార్యక్రమం ఏంటి అంటే, నేనొక్కడనే కాదు, నాతో వచ్చిన ఇక్కడ అందరి యొక్క ఉద్దేశం ఒక్కటే, నువ్వు తిరిగి అయోధ్య రావాలి, పాలన చెయ్యాలి, ఇది మా అందరి ప్రార్థన అని చెప్తే రామమూర్తి అంటున్నాడు, అందరికీ తెలిసిన ధర్మమే అయినప్పటికీ కూడా నన్ను తీసుకువచ్చి పాలన చేయించాలనే తపనతో మీరు ధర్మాన్ని మర్చిపోతున్నారు. దశరథుడి యొక్క సత్య ప్రతిజ్ఞని కాపాడడం అనేటువంటి ధర్మాన్ని నేను ఇక్కడ పాటిస్తున్నాను. మన తండ్రిని సత్యసంధుని చేయవలసిన బాధ్యత మనపై ఉంది గనక, ఆయన సత్యం తప్పకూడదు గనక, ఆయన పంచభూతముల సాక్షిగా దేవతల సాక్షిగా ఇచ్చిన మాటని మనం పాటించి నిలపాలి. అందుకు నేను ఇప్పుడు అంగీకరించను, నువ్వు రాజ్యపాలన చెయ్యు, నేను ఇక్కడ ఉంటాను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఒక్కొక్కరు కూడా వాళ్ళ వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు.